హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ నా ఛానల్ని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. షార్ట్స్ అండ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ టు మీ. ఇవాళ నేను లంచ్ వ్లాగ్ చేయబోతున్నాను. దానికోసం నేను కీమా కట్లెట్స్ చేయబోతున్నాను ఇవాళ విత్ సింపుల్ దాల్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా మంచి కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఇవి ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర. నేను ఇక్కడ 250 గ్రామ్స్ కీమా కూడా తీసుకున్నాను. ఇంకా హోల్ గరం మసాలా తీసుకున్నాను. దానికోసం నేను కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని కాసేపు అయినాక నేను హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. అంటే దాల్చిన చెక్క, పెప్పర్ కార్న్స్, ఇలాచీ, ఇంకా లవంగాలు వేసేసుకొని మంచిగా ఒక హాఫ్ మినిట్ వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ నేను సన్నగా అయితే కట్ చేయలేదు, జస్ట్ అట్లా, ఎందుకంటే ఇది మిక్సీలో వెళ్తుంది అనమాట. మనం పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కుక్కరే కాబట్టి జల్దీ ఉడికిపోతుంది. తర్వాత నేను దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను. మీకు తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ తక్కువే యూజ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు. మీకు కారానికి తగ్గినట్టుగా మీరు వాడుకోండి. తర్వాత నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీరని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 250 గ్రామ్స్ కీమాని మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. వేసేసి బాగా ఒక మిక్స్ ఇచ్చేయండి. కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోండి. కీమాని త్వరగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఈ ఆలు నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. అది నేను ఫోక్ తీసుకొని, మ్యాషర్ అయితే నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే మ్యాష్ చేసుకోండి. మంచిగా ఎలాంటి లమ్స్ లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను మామూలు సింపుల్ పప్పు చేస్తున్నాను. దానికోసం నేను కందిపప్పుని మంచి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ కారం, పసుపు వేస్తున్నాను కొద్దిగా. తర్వాత టమాటాలు వేస్తున్నాను. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలు కూడా కట్ చేసి వేసేస్తున్నాను. కొద్దిగా గీ అన్న లేదా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఉడికించుకోండి పప్పుని. ఇక్కడ నాకైతే కీమా ఉడికిపోయింది. అది నేను చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టాను. చల్లారినాక మనం మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను కొద్దిగా క్రిస్పీనెస్ కోసం టోస్ట్ లేదా బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేదు, సో నేను ఇక్కడ మామూలు టోస్ట్ తీసుకొని మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకుంటున్నాను.
పప్పు కోసం కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను నేను. మా పిల్లలకైతే అస్సలు నచ్చదు. అంటే మా బాబు అయితే తింటాడు నాన్ వెజ్, మా పాప అయితే అస్సలు తినదు. సో తనకి తెలియదనమాట నేను కీమా కట్లెట్స్ చేస్తున్నట్టు. ఆలు కట్లెట్స్ అని చెప్పి తనకి తినిపించినాను. అస్సలు నాన్ వెజ్ తినదు. సో ఇట్లా అయితే మంచి తిన్నదనమాట. నేను కూడా చాలా హ్యాపీ అయిపోయినాను. సో ఇట్లా ట్రిక్స్ యూజ్ చేసి పిల్లలకి తినిపిస్తే, పిల్లలకి కూడా మెయిన్ ఆడపిల్లలు తినిపిస్తే మంచిది కదా, హెల్త్కి మంచిది. వాళ్ళకి ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, అది ఇది వస్తుంది కదా. సో వాళ్ళు కూడా కొంచెం హెల్తీ కావాలని సో ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేసి మనం పిల్లలు తినిపించాలి. నేను ఇక్కడ ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ కుక్కర్లో మాత్రం నీళ్ళు వేసేసి పప్పులో వేసేస్తాను అనమాట. ఆ నీళ్ళని, ఈ నీళ్ళు పప్పులో వేసేస్తాను. అదేమో మిక్సీ చేసేస్తున్నాను పేస్ట్ కింద. ఇట్లా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఆలు మ్యాష్ చేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకోండి బాగా. ఇక్కడ దాల్ కూడా మంచిగా ఉడికిపోయింది. మంచిగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. దాన్ని కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని ఇంకా కొద్దిగా మరగడానికి పెట్టేస్తున్నాను. చింతపండు నీళ్ళు కూడా వేసేసుకోండి దాంట్లో. ఆలోపు నేను ఒక ప్యాన్ తీసుకొని వేడి కోసం పెట్టేశాను మనము కట్లెట్స్ వేసుకోవడానికి. మా పిల్లలైతే ఈ కట్లెట్స్ని చాలా ఇష్టంగా తిన్నారనమాట. మనం ఈ కట్లెట్స్ స్నాక్ లాగా కూడా తినచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. సైడ్కి సాస్ వేసి టమాటో సాస్తో మంచి తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది, బెల్లీ ఫుల్ కూడా ఉంటుంది అనమాట, హెల్దీ. ఒక బ్యాచ్ కట్లెట్స్ అయితే నేను వేసేసాను ప్యాన్ పైన. ఇంకొక వైపు ఏమో నేను తాలింపు పెట్టుకుంటున్నాను పప్పు కోసము. చూడండి కట్లెట్స్ మంచిగా వచ్చేసింది. మంచిగా అది చల్లారితే మంచి క్రిస్పీగా అవుతుంది అనమాట. మనం అన్నంలో పెట్టుకొని సైడ్గా దాల్తో పప్పు, అన్నము ఇంకా కట్లెట్స్ వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి పైన బ్రెడ్ క్రమ్స్ని అద్ది అలా పెడితే కొంచెం క్రిస్పీగా కూడా అవుతుంది. మీకు కావాల్సి ఉంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. దాంట్లో మనము ఆలు ఇంకా కీమా మంచిగా మిక్స్ చేస్తున్నప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తే కూడా మంచి క్రిస్పీగా వస్తుంది. మనము కీమా ఉడికించుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేకపోతే అది కన్సిస్టెన్సీ లూజ్గా అయిపోతుంది అనమాట. సో మనకి ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్ అయినా కానీ మనము కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేసుకుంటే కొంచెం పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మీరు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ పప్పు తాలింపు కోసం ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం హింగ్, కొంచెము ఎండుమిరపకాయలు వేసేసి దాంట్లో వేసేస్తానండి. కరివేపాకు చూడండి ఎంత గ్రీన్గా ఉందో, అది 2-3 వీక్స్ అయిపోయింది. కరివేపాకుని మంచిగా వాష్ చేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాను, బయట అయితే పెట్టాను ఎండకి. టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇక్కడైతే తాలింపు అయిపోయింది, కట్లెట్స్ కూడా అయిపోయింది, సెకండ్ బ్యాచ్ కట్లెట్స్. ఆయిల్ తక్కువైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నాను కట్లెట్స్ మంచిగా వేగడానికి. తర్వాత పప్పు కూడా రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది నాకైతే మంచి కుదిరిందనమాట. వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఆప్షన్ కదా, నాన్ వెజ్ పిల్లలు తినరు ఒక్కొక్కసారి. సో ఇట్లా మంచిగా చేసి పెడితే మనకు టైం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా హ్యాపీ ఉంటుంది, మనం కూడా హ్యాపీ. సో అయిపోయిందండి నా లంచ్. ఇదంతా ఇప్పుడు మా ఫ్యామిలీకి అయితే పెట్టేస్తున్నాను నేను లంచ్. వాళ్ళు ఏమంటారో చూద్దాము టేస్ట్ చేసి. చూడ్డానికి కూడా బాగుంటుంది, టేస్టీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, నాకు కూడా కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి.
మా హస్బెండ్కి అయితే లంచ్ సర్వ్ చేశాను. చూద్దాం రియాక్షన్ ఏంటో. మరి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.